Ever thought how it feels to leave your family, travel thousands of miles and chase your dream? That's my story. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నాకు తెలిసి చాలా లేట్గా అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో స్టార్టింగ్లో ఉండాల్సిన ఇంట్రడక్షన్ వీడియో అయితే ఆల్మోస్ట్ 25 లెంతీ వీడియోస్ తర్వాత అయితే నేను మీకు ఇంట్రడక్షన్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. పేరు సౌజన్య. సో నేనైతే ప్రజెంట్ యూకేలో ఉంటున్నాను. అండ్ నేను వచ్చేసి తిరుపతి నుంచి యూకేకి వచ్చాను అనమాట. మన ఛానల్లో యూకేలో లైఫ్ ఎలా ఉంటుంది అండ్ యూకేకి వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ ఏంటి, పార్ట్ టైం జాబ్స్ ఎలాంటివి దొరుకుతాయి, సో వీటి మీద అయితే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో వెళ్ళి తప్పకుండా చూసేయండి. ఫస్ట్ టైం మీరు కానీ నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఇండియాలో ఉన్నప్పుడు నా మాస్టర్స్ అయితే నేను ఆల్రెడీ ఫినిష్ చేశాను అనమాట. సో ఎంటెక్ ఫినిష్ చేసి 3 years ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన తర్వాత అయితే సో ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్స్ అంటూ ఉంటాయి కదా, వేరే కంట్రీకి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి. యూకేకి రావడానికి రీజన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొన్ని డ్రీమ్స్ అంటూ ఉంటాయి కదా. సో లైక్ ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవాలి అండ్ ఫ్యామిలీని వచ్చేసి బాగా చూసుకోవాలి. సో ఇలా ప్రతి ఒక్కరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ లైక్ డ్రీమ్స్ అంటూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒక్కదాన్ని అనమాట. సో నేనైతే అలా యూకేకి వచ్చాను. అండ్ నేను వచ్చేసి సైబర్ సెక్యూరిటీ మీద మాస్టర్స్ చేశాను అనమాట. ఇండియాలో అందరం కూడా చాలా కంఫర్టబుల్గా పెరుగుతాం కదా. ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఎస్పెషల్గా వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్కి వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అన్ని వర్క్స్ కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. సో లైఫ్లో చాలా థింగ్స్ అయితే నేర్చుకుంటాం అనమాట. అబ్రాడ్ కంట్రీస్కి ఎప్పుడైతే మనం మూవ్ అవుతామో సో లైఫ్ అనేది సింగిల్గా హ్యాండిల్ చేయడం వల్ల లిటరల్గా వచ్చేసి మనం మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతాం. అందుకే నా యూకే జర్నీ, నా అనుభవాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం కోసం అయితే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా అయితే చాలా జెన్యూన్గా ఉంటాయి. ఎలాంటి స్క్రాప్ కంటెంట్ అయితే ఉండదన్నమాట. ఇంట్లో ఒక అమ్మాయి లాగా అయితే నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చేయడం కోసం అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. డ్రీమ్స్ అనేవి ఎంత పెద్దవైనా చిన్నవైనా సరే ఫాలో చేయాలి కదా. నేను నా డ్రీమ్స్ షేర్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నా డ్రీమ్స్ ఏంటో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థాంక్ యూ గైస్. ఇలా ఎవరైనా కొత్తగా యూకేకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి అకామిడేషన్ టెన్షన్ అయితే చాలా మందికి ఉంటుంది. సో మీకు వచ్చేసి అలాంటి స్ట్రెస్ లేకుండా నేను మీకు ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదే మనకి యాంబర్ ప్లాట్ఫామ్ అనమాట. సో యాంబర్ ప్లాట్ఫామ్ అనేది ఎస్పెషల్గా స్టూడెంట్స్ కోసం చాలా డిస్కౌంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఎవరైనా సరే కొత్తగా యూకేకి వస్తున్నారు, మీకు ఎవరు తెలియదు అన్న టైంలో సో షేరింగ్ అకామిడేషన్స్కి కానీ హోటల్స్లో స్టే చేయాలి అంటే చాలా మందికి భయం అయితే ఉంటుంది కదా. సో అలాంటి రిస్క్ ఏది లేకుండా మనకైతే యాంబర్ ప్లాట్ఫామ్ వాళ్ళు సేఫ్ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఒకవేళ కానీ మీరు కూడా అకామిడేషన్ కోసం చూస్తున్నట్లయితే నేనైతే మీ అందరికీ యాంబర్ ప్లాట్ఫామ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. తప్పకుండా యాంబర్ ప్లాట్ఫామ్ అనేది విజిట్ చేసి సో దాంట్లో ఉన్న డిస్కౌంట్స్ అన్ని కూడా మీరు చెక్ చేసిన తర్వాత మీరైతే యాంబర్ ప్లాట్ఫామ్ని ప్రిఫర్ చేయొచ్చు